అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మీ ముందుకి ఒక సూపర్ ఈజీ కాన్సెప్ట్, ఎందుకంటే చాలా సందేహాలతో మాకు కమెంట్స్ ద్వారా నిండిపోతుంది రిక్వెస్ట్లు కానీ ఏంటనేది. ఈరోజు ఉన్న ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాప్ కోర్సెస్ ఏవి మనం నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది ఎంట్రీ అవ్వడానికి అనేది ఫ్రెషర్స్ అయినా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా కానీ అడగటం మనలో జరుగుతుంది. ఇక్కడండి నేను సింపుల్గా కొన్ని కోర్సెస్ని మనం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల నుంచి కానీ అదేవిధంగా హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ ప్యానల్స్ నుంచి కూడా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం. ఫస్ట్ థింగ్, మీరు లైక్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని యాక్యురేట్గా సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్లైన్లో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్లో ఉన్నారా, ఆన్లైన్లో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా, అండ్ అదేవిధంగా సెల్ఫ్ పేస్డ్ మీ అంతటా మీరు నేర్చుకోవడం అనేది కూడా డెఫినెట్లీ ఇట్స్ ఆల్సో ఎ గ్రేట్ వే. అయితే సెల్ఫ్ పేస్డ్లో ఏంటంటే అండి సమస్యని నేను టైం టేకింగ్ ప్రాసెస్. మీరు ఎక్కడన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు లైక్ డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవాలనుకుంటే మల్టిపుల్ వీడియోస్ని మీరు కనుక యూట్యూబ్ నుంచి కానీ రెఫరెన్స్ ఆఫ్ బుక్స్ నుంచి కానీ తీసుకోవడం వల్ల డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తుంది, అండర్స్టాండ్ అవుతారు, ముందుకు వెళ్తారు. దట్స్ డామ్ ష్యూర్. అయితే ఇది కొంత సమయం తీసుకుంటుంది, మీకు కూడా పేషెన్సీ ఉండాలి, బాగా తరువుగా ప్రాక్టీస్ చేసింది మీరు అప్లై చేస్తూ ఉండాలి. డెఫినెట్గా అది మీకు సాధ్యపడుతుంది. అయితే సెకండ్ ఆప్షన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ రెడీమేడ్గా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ పెట్టిన కోర్సుల్ని మీరు స్టడీ చేస్తూ ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేస్తూ డెఫినెట్గా క్విక్గా మీరు ఆ టాస్క్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రాజెక్ట్ వేలో నేర్చుకునే విధానం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మీరు ఏది నేర్చుకున్నారో అది ఓన్గా కోడ్ రాయటము, అప్లై చేయటం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సులు అయితే ఏదైనా సరే. నెక్స్ట్ అండి, ఒక ఇన్స్ట్రక్టర్ని మీరు ఆఫ్లైన్లో ఇన్స్ట్రక్టర్ని పెట్టుకుని, అంటే ఇన్స్టిట్యూట్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఇన్స్ట్రక్టర్ చెప్పేది మీకు కరెక్ట్గా క్లారిటీగా అర్థమవుతుందా లేదా, అండ్ మన ఒక ప్రాజెక్ట్ లాంటిది ఎండ్ టైంలో చేయిస్తున్నారా లేదా, లేదంటే బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ ఫ్రెష్గా లైక్ ఇనిషియేటివ్ స్టెప్స్ ఉన్న కాన్సెప్ట్స్ కొన్ని క్లియర్గా చెప్పేసి తర్వాత అయిపోయింది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఏం తెలవట్లేదు, అంటే అంత డెప్త్గా వెళ్తలేదు అనేది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే బేసిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఎంత అవసరమో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ విధంగా బేసిక్స్ స్ట్రాంగ్ అయితే మీరు అడ్వాన్స్డ్ చాలా ఈజీగా అర్థమవుతాయి. బేసిక్ క్లారిటీ లేకపోతే మాత్రం మీరు ఎప్పటికీ కూడా ఒక క్లారిటీగా లేకుండా ఎస్ అనుకుంటా ముందుకు వెళ్తూ ఉంటారు. సో బీ స్ట్రాంగ్ ఆన్ ఫండమెంటల్స్. ఫస్ట్ ఇక్కడ నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ కోర్సెస్ చూసింగ్లో ఫస్ట్ అండి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఈరోజు ఏఐ టెక్నాలజీస్ ఏఐ టూల్స్ అప్లై చేసిన కోర్సెస్ క్విక్గా నేర్చుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంది. చాలా స్ట్రాంగ్గా రిమెంబర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ లైక్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, కోడింగ్లో పైథాన్ కానీ జావా కానీ, డేటాబేసెస్, ఈ టెక్నాలజీస్. అదేవిధంగా డేటా సైన్స్ కాన్సెప్ట్స్, డేటా సైన్స్లో లైక్ డేటా విజువలైజేషన్, హ్యూజ్ డేటాని మనం ఏ విధంగా ప్యూరిఫై చేసుకోవటం, విజువలైజేషన్ చేయటం, లైక్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయటం, డేటాని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్మిట్ చేయటం, ఇవన్నీ లైక్ ఈటీఎల్ కూడా దీని కిందకు వచ్చే ఒక అంబ్రెల్లా లాంటిది అనమాట అది కూడా. సో డేటా సైన్స్ కాన్సెప్ట్స్ని జాగ్రత్తగా నేర్చుకోవడం వల్ల మంచి ఫ్యూచర్ భవిష్యత్తు ఉంది. తర్వాత వచ్చేసండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో పైథాన్, జావా ఇంకా ఇంట్రెస్ట్ ఉంది నాకు అనుకుంటే C# కానీ PHP కానీ వెరీ సూపర్. ఎందుకంటే స్క్రాచ్ నుంచి మీరు ఎక్స్పర్ట్ లెవెల్లో నేర్చుకోవడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది వీటిల్లో. నెక్స్ట్ స్పెసిఫిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయిన తర్వాత కోడింగ్లో నేను భయపడతాను, అసలు అర్థం కాదు నాకు, లేకపోతే నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు అనుకున్నప్పుడు డేటాబేస్ల మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ విత్ పవర్ BI, PostgreSQL, MySQL ఇలాంటి డేటాబేసెస్లో డెవలపర్గా కానీ, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా కానీ, డేటా విజువలైజేషన్ డెవలపర్గా కానీ మంచి కెరియర్స్, శాలరీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫ్యూచర్ కూడా చాలా చక్కగా ఉంటుంది. తర్వాత వచ్చి ఈ టెక్నాలజీస్లో నేను లైక్ డెవోప్స్ అని మనకి డెవలప్మెంట్ ఆపరేషన్స్తో పాటు ఈ AWS, Azure, క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. పర్ఫెక్ట్గా నేను కోడింగ్ కానీ ఇవన్నీ రాయటం కాకుండా ఇలా ఒక అడ్మినిస్ట్రేటివ్ టూల్, రెడీమేడ్ టూల్ని నేను ఆపరేట్ చేయడం నేర్చుకుంటాను, ఈజీగా ఉంటుంది అనిపిస్తే డెఫినెట్గా అడ్మినిస్ట్రేషన్లో మీరు క్లౌడ్ టెక్నాలజీస్లో AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ Azure
ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అయిన తర్వాత ఆపరేటింగ్ సిస్టంలో సర్వర్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్ డెవలపర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఇట్లా నెక్స్ట్ లెవెల్లో సర్టిఫికేషన్స్ చేసుకుంటుంటే ఆసమ్ ఉంటాయి. ఏదైనా సరే ఈ కోర్సెస్లో మీరు లైక్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ తీసుకుంటే డెఫినెట్గా మీరు మీ యొక్క రెజ్యూమ్ని పైకి టాప్ లెవెల్కి ఫిల్టరింగ్ చేసుకోవడానికి ఈజీగా ఎలిజిబిలిటీ ఇవ్వడానికి మీరే దానికి లైక్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు అవుతారు. సో ఇవన్నీ కూడా మనం కూడా హరి సిస్టమ్స్ కూడా ఆన్లైన్లో కోర్సెస్ అన్ని అందుబాటులోకి తీసుకొచ్చి మనం అందించడం జరుగుతుంది. లైక్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని సాల్వ్ చేయటం అండ్ లైక్ ఒక ప్రాజెక్ట్ ఓరియంటెడ్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ట్రైనింగ్ ఇవ్వటం అనే కాన్సెప్ట్స్ రెడీమేడ్గా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ప్రయత్నించండి. సో ఇలాంటి కోర్సెస్ ఎప్పుడు నేర్చుకునేటప్పుడు ఒక ధైర్యంగా ఒక స్టెప్ ముందుకి మీరే వెయ్యాలి. ఒక డిసిషన్ తీసుకుని ఒక అడుగు ముందు మీరే వేసి దాని యొక్క లైక్ మీ కెరీర్ యొక్క స్టెప్స్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ కెరీర్ గ్రోత్ లైఫ్ కెరీర్ ఎంత బాగుంటుంది, వాటికి మొదటి అడుగు ఈరోజే ప్రయత్నించండి. అండ్ ఫ్యూచర్ డెఫినెట్గా స్ట్రాంగ్గా మీరు ప్రాక్టికల్ ఓరియంటెడ్లో నేర్చుకుంటే ఎస్ ఈ లైక్ మీ కెరీర్కి స్ట్రాంగ్ స్టెప్స్ మీరే వేసుకున్నవారు అవుతారు. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.